guys, welcome to Movies Books and Coffee. Sorry if నా వాయిస్ అయినా బ్యాడ్గా ఉంటే, ఎందుకంటే జస్ట్ ఎందుకో వీడియో తీద్దామని ఇలా రాబోతున్నాను, అందులోకి వాయిస్ ఎందుకో సడన్గా చేంజ్ అయింది, ఏదో బొంగురిపోయినట్టు. సో ఎలా ఉన్నారు మీరందరూ? ఇక్కడైతే వెదర్ హాట్గా ఉంది, ఇండియా అంతా అంతే. ఓకే, సో ఈ బ్రేక్ డౌన్లు అవి ఇవి కావు, కానీ ఎలానో రిలీజ్ అయ్యి డే అండ్ ఇంకా దాటి ఉంటుంది కొన్ని. సో ఆల్సో ప్రజెంట్ నా మూవీస్ని ఎంజాయ్ చేయాలి అని ఉంది, కానీ చదవాలని లేదు. ఎలానో వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో జస్ట్ మై ఒపీనియన్స్ అండ్ లైక్స్ డిస్లైక్స్ థాట్స్ ఈ వీడియోలో. ఇది నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. ఆల్సో 500+ అయ్యారు సబ్స్క్రైబర్స్, స్టార్టింగ్ నుండి ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ మీకు బెస్ట్ కంటెంట్ని ఇస్తానని, కంటెంట్ ఉన్న చేయడానికి మనకి కొంచెం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. స్లమ్ డాగ్. ఈ టీజర్ క్లాసీ వైబీ స్లమ్ డాగ్లో ఉంది. ఆ మ్యూజిక్ ఎస్పెషల్లీ అది ఆ కిక్ బాగుంది, క్యాచీలా. ఇంకా సేతుపతి గారి క్యారెక్టర్ దగ్గరకు వస్తే, ఇక్కడ 3 టైప్ థింగ్స్ ఉన్నాయి. అయితే యాక్సిడెంట్లో బ్లైండ్ అయి ఉండొచ్చు, ఆర్ యాక్టింగ్ ఏదో ఒక రీజన్ వల్ల, ఆర్ డబుల్ పోజ్. చూద్దాం ఏదో. ఇంకా మంచి యాక్టర్స్ కనిపిస్తున్నారు. సేతుపతి గారు అగైన్ ఇన్ అనదర్ మంచి క్యారెక్టర్ రోల్ అనుకుంటా, అండ్ టబు గారు ఇన్ పోలీస్ క్యారెక్టర్. అండ్ ఇంకా లెట్స్ సీ ఎలా ఉంటుందో, అండ్ చూద్దాం. మహేంద్రగిరి వారాహి అమ్మవారు. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, కొంతమంది హీరోస్, వాళ్ళు ఒక మూవీ సెలెక్ట్ చేసుకుంటే ఈ మూవీ బాగానే ఉండొచ్చురా అనే నమ్మకం వస్తుంది జనరల్ ఆడియన్స్కి. అలాంటి యాక్టర్లో ఒకరు సుమంత్ గారు. లాస్ట్ మూవీ యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా లాస్ట్ మూవీ బిఫోర్ లాస్ట్ నాకు గుర్తులేదు, నాకు తెలిసి లాస్టే. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రేంజ్ కాదు. ఇప్పుడు ఒక రేర్గా వచ్చే జోనర్స్లో ఆయన యాక్ట్ చేయడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నౌ లెట్స్ సీ నా థాట్స్ ఆన్ దిస్ టీజర్. ఫ్యాంటసీ డివోషనల్ ఫిల్మ్ అనుకోవచ్చు ఐ గెస్. ఇక్కడ కూడా టీజర్, ఇది టీజర్ బట్ వావ్ అనేలో ఉంది ఇంపాక్ట్. నాకైతే బాగా నచ్చింది. మంజు భార్గవి గారు, బ్రహ్మానందం గారు ఇలా మళ్ళీ యాక్ట్ చేశారు కొంతమంది యాక్టర్స్. నా ఉద్దేశం వీళ్ళు చేయట్లేదు ఈ మధ్య అని కాదు, బట్ చాలా తగ్గిపోయింది. మీకు తెలుసు కదా, మంజు భార్గవి గారు అంటే ఓకే, ఆవిడ రేర్ అనుకోవచ్చు. ఇంకా బ్రహ్మానందం గారు ఈ మధ్య చాలా తగ్గించేశారు, బట్ యాక్ట్ చేశారు మళ్ళీ ఇందులో. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు, హోప్ వీళ్ళందరి రోల్స్ కూడా బాగుంటాయని. ఐ థింక్ మీనాక్షి గోస్వామి ఆవిడ తన సుమంత్ గారి పేరు అవ్వచ్చు, ఆర్ ఫ్లాష్ బ్యాక్లో ఒక 2-3 ఉమెన్ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్వి ఉన్నాయి. తన ఉండొచ్చు, నాకు క్లారిటీ లేదు తన ఎవరా అని. సో అండ్ ఐశ్వర్య గారి క్యారెక్టర్ ఐ థింక్ దేవత ఏమో అనుకున్నా ఫస్ట్, బట్ సెకండ్ టైం చూసినప్పుడైతే నేను తను దేవత కాకపోయినా దేవత రిలేటెడ్ అయి ఉండొచ్చు. లైక్ ఈ మధ్య నేను ఒక ఫారెన్ లాంగ్వేజ్ సిరీస్ చూసాను, అందులో ఒక లీడ్ క్యారెక్టర్కి ఒక శాపం జన్మల నుండి దాన్ని పోగొట్టడానికి ఒక స్పిరిచువాలిటీ పర్సన్ ఇంకో లీడ్, ఇలా తిన దేవతని నమ్మే ఆర్ సమ్ వైట్ ఆర్ బ్లాక్ మ్యాజిక్ పవర్స్, అలా ఏదో ఒక పవర్స్ ఉండొచ్చు తను. అది అని అట్లా ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇందులో హారర్ జోనర్లో కనిపించట్లేదు, బట్ డివోషనల్ మ్యాజిక్ ఉండొచ్చు. సో ఈ టైప్ ఏదో మేల్ లీడ్కి హెల్ప్ చేసే ఆర్ గైడ్ చేసే క్యారెక్టర్లా ఉంది. ఆ బైక్ సీన్ ఎండ్లో అది వచ్చేదైతే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఇలా చెప్తే మీకు రాకపోవచ్చు, అండ్ సెకండ్ టైం నాకు రాలేదు, బట్ ఆ సీన్కి ముందే నేను అంటే మైండ్లో బ్రహ్మానందం గారికి రన్ అవుతున్నట్టు అట్ ఏ టైం మనకి కూడా ఒక 4-5 రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ పక్కన అది టీజర్ చూస్తాను, ఇంకో పక్క సుమంత్ గారి యాక్టింగ్ కెరియర్, తన చాయిస్ రోల్స్ అవి థింక్ చేస్తున్నా, అవి మైండ్లో ఉన్నాయి. అలా మైండ్లో కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ సీన్ వచ్చిందనమాట. ఆ టైంలో ఆ సీన్, ఆ మంత్రాలు, గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఇంకా కొన్ని స్టంట్ కొరియోగ్రఫీస్ ఉన్నాయి. అండ్ ఈ ఫిలిం ఈ టీజర్ని బట్టి అయితే నిజంగా ప్రామిసింగ్గా ఉంది. ఒక బెస్ట్ ఫిలింకి చూడాలి, చెప్పలేము, ఒకసారి రాంగ్ అవ్వచ్చు.
ఈ జోనర్లో రీసెంట్గా ఏ మూవీస్ లేవు, రీసెంట్గా కాదు, చాలా తక్కువ మనకి. సో అందులోనూ ఒకవేళ రీసెంట్గా ఏమైనా మూవీస్ ఉన్నా అవి పెద్ద ఆర్ మీడియం హీరోస్ ఉండే అవి ఎప్పుడూ లేవు, అండ్ ఈ మధ్యన లేవు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఆల్సో సుమంత్ గారి మూవీ సెలెక్షన్ బాగుంటుంది. ఏదో ఒకటో అలా నచ్చలేదు, అంటే రీసెంట్గా నాకు, కానీ అంటే ఆయనకు ఉండాల్సిన రేంజ్లో ఉన్న ఫిలిం కాదు అని నా అభిప్రాయం. ఆ మూవీస్ బాగానే ఉండొచ్చు, మంచి మెసేజ్ అయి ఉండొచ్చు, బట్ ఆయన ఇంకా గొప్ప ఫిలిమ్స్ రావాలి ఆయన నుండి, ఇంకా బెస్ట్ కోరుకుంటున్నాను కంటెంట్. సో అది, బట్ ఇది బాగున్నట్టే ఉంది. ఆల్సో చూడటానికైతే ఇది ప్లాట్ డ్రివెన్ మూవీలానే ఉంది. గొంతు మారింది చూసారా. థ్యాంక్ గాడ్, బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఫస్ట్ సీజన్ నాకు తెలుగులో ఉన్న ఫ్యూ ఫేవరెట్ సిరీస్లో ఒక 5 అలా ఉంటాయి, ఫ్యూ చాలా తక్కువ, అందులో ఒకటి నా ఫేవరెట్. సీజన్ 2కి వచ్చేసరికి చాలా సీరియస్ మూవీస్ లానే ఏమీ అనిపించలేదు అంతా, ఆర్ అట్లీస్ట్ సీజన్ 1 అంత లేదు. బట్ సీజన్ 3 డిఫరెంట్గా ట్రై చేశారు. సో బాగుంటుందో లేదో చూసాక తెలుస్తుంది, కానీ చూడటానికైతే చూసే మూడ్ ఇచ్చింది. ఇంకా టీజర్కి వస్తే చాలా బాగుంది, చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఎక్సైటెడ్ ఫర్ సో మెనీ డిఫరెంట్ క్యారెక్టర్స్. నేమ్స్ గుర్తులేదు, తప్పు కూడా ఉండొచ్చు. మధు అండ్ పని మనిషి క్యారెక్టర్ది ఇంటరాక్షన్, అలాగే తన విడిగా క్యారెక్టర్ చాలా ఉన్నాయి, చూద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మరకతమణి 2 అంట. జస్ట్ యాక్టర్స్ నేమ్ అనౌన్స్మెంట్, మూవీ నేమ్ అనౌన్స్మెంట్తో పాటు, బట్ ఒక క్లిప్ ఇచ్చారు, ఇమేజ్. అది చూస్తుంటే ఈసారి దయ్యాలు కావు, అది జాంబీస్ ప్రాబ్లంలో ఉంది. ఇంట్రెస్టెడ్ టు వాచ్. సో మీకేం నచ్చింది గైస్ బాగా, అండ్ మీరు ఏ ఫిలిం గురించి బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు? సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్ మీ MBC.